హాయ్ అండి. అందరికీ నమస్తే. నా రావణ బాస్ పార్ట్ 47. దిగులుగా వస్తున్న అదయాన్ని చూసి చిన్నగా నవ్వుతూ, ఏమైంది అమలు? ఎవరితో మాట్లాడ్డా ఫోన్ అని అడిగాడు కనుబొమ్మలు ఎగరేసి. అతని నవ్వుని చూసి చిరాకేసి, నేను ఎవరితో మాట్లాడితే నీకేంటి అని అడిగింది కోపంగా. నాకెందుకులే కానీ నీ కలల రాకుమారుడు అదే ఆ పృథ్వీగాడి గురించి ఓ విషయం చెప్పాలి అని అన్నాడు ఆమె కళ్ళల్లోకి చూసి. అతను ఆ పేరు ఎత్తగానే ఆద్య ఏం విషయం అని అంది వెంటనే. దాంతో అనుకున్నా వాడి పేరు తీయగానే నీ దిగులంతా పోయి ముఖంలో వెలుగొచ్చేసింది అంటూ బిగ్గరగా నవ్వాడు. అతని మాటలతో వస్తున్న కోపాన్ని కష్టంగా ఆపుకుంటూ అతన్ని ఉరిమి చూసింది ఆద్య. అదే వాడి ఆరోగ్యం కుదుట పడుతుందంట. ఇంకొన్ని రోజుల్లో మళ్ళీ వారి వ్యాపారంలో చక్రం తిప్పిపోతున్నాడని టాకు. వెళ్ళి కంగ్రాట్స్ చెప్పొస్తావేమోనని అన్నాడు కనుబొమ్మలు ఎగరేసి. చిచి అంది ఆద్య ఒక్కసారిగా. బ్రక్కుటి ముడివేసి చూశాడు ఆకాష్. నాకు అతనంటే ఇష్టం లేదు అంది ఆమె జుగుప్సగా. అయినా నీకెవరైనా నచ్చారంటే ఆశ్చర్యం కానీ నచ్చకపోతే వింతేముంది అన్నాడు అతను. ఏయ్ అంటూ వేలు చూపించింది ఆద్య. ఆమె అలా వేలు చూపించగానే కోపంతో దాన్ని అందుకోబోయి కుడి చెయ్యి లేపేసరికి నొప్పి పుట్టగా ఆ అంటూ అరిచాడు. అతన్ని చూసి బల్లున నవ్వేసింది ఆద్య. ఆమె నవ్వును చూసి ఒకవైపు కోపం రాక ఆ నవ్వులోని మాధుర్యం కంటికి తాకి మనసుని మెలిపెడుతూ ఉంటే మరోవైపు అతని పెదాలు విచ్చుకున్నాయి. రోజులు గడిచాయి. ఒకరోజు ఎప్పట్లాగానే ఆద్య ఆకాష్లు తమ కారులో ఆఫీస్కి వెళ్ళిపోయారు. వెళ్ళిన కాసేపటికి తన తండ్రి దగ్గర నుండి కాల్ వచ్చింది. గాఢంగా ఊపిరి వదిలి లిఫ్ట్ చేసింది ఆద్య. ఎలా ఉన్నవరా అమ్ములు అని అడిగాడు లాలనగా. బాగున్నాను అని అంది ఆమె ముభావంగా. మనసులో ప్రశాంతంగా ఊపిరి తీసుకుని, అమ్మ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదంట కదరా, దిగులు పడుతుంది అని అడిగాడు. ఆ రోజు పృథ్వీరాజు తన ఇంటికి వచ్చినప్పుడు ఫోన్ చేసింది శాంతి. ఆ తర్వాత మళ్ళీ అతని భయంకరమైన పలకరింపుల వలన గతమంతా తన మెదడును తొలిచివేస్తూ ఉండగా ఆ జ్ఞాపకాల మధ్యలో ఫోన్ చేసింది. ప్రతిసారి తను మాట్లాడలేని పరిస్థితిలో శాంతి నుండి ఫోన్ వచ్చేది. కొన్నాళ్ళ క్రితం తనను వదిలి వెళ్ళిన తుఫాను ఇప్పుడు ప్రళయంగా మారి తనని వెంటాడుతుందని ఎలా చెప్పగలదు? చెప్పలేకపోయింది. అది మీటింగ్ లో ఉన్నాను నాన్న, చూసుకోలేదు. ఏం బెంగ పెట్టుకోవద్దని చెప్పండి, నేను ఇక్కడ బాగానే ఉన్నాను అంటూ ఫోన్ పెట్టేసింది ఆద్య. అతను బాగైపోతున్నాడు, అతని ఆరోగ్యం చక్కబడుతుంది అని విన్న దగ్గర నుండి ఆద్య మనసులో లేదు. అతను మామూలు అయిపోతే మళ్ళీ ఆమెను వెతుక్కుంటూ వస్తాడా? ఆ ప్రశ్న మదిలో కదిలిందో లేదో ఆమె గుండె వేగం పెరిగింది, శరీరం వణికింది. అతను ఆమెను ఎందుకని మళ్ళీ పొందాలనుకుంటున్నాడో తెలియడం లేదు తనకి. అది నిజం కాదేమో, భయపెట్టడానికి అన్నాడేమో. లేదు, భయపెట్టాలని అనట్లేదు. ప్రమాదం చిన్నదని తనని తను నమ్మించుకోవటంలో అర్థం లేదు. నిజంగానే అతను ఆమెను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు. తనను మళ్ళీ టార్చర్ చెయ్యాలి అనుకుంటున్నాడు. ఆద్య కళ్ళు పెద్దవయ్యాయి. అతను అలా కనుక అనుకుని ఉంటే ఇంకెంతకైనా తెగించగలడు. ఆ విషయం ఆమెకు స్పష్టంగా తెలుసు. ఇక అతను మితిమీరి ఎంత విధ్వంసాన్ని సృష్టించగలడో ఆమెకు ఆ రోజు కళ్ళారా చూసింది. ఇక ఆ రోజు జరిగిన సంఘటన చచ్చేంత వరకు ఆమె కను పాపల నుండి పోదని చెప్పేందుకు సాక్ష్యంగా ఆమె కళ్ళల్లో ఆనాటి దృశ్యం కదిలింది. వంట చేసుకుంటున్న ఆద్య భుజం మీద గబుక్కన ఎవరిదో చెయ్యబడింది. వెంటనే ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది ఆద్య. వెనక్కి ఎవరూ లేరు. కాసేపటి వరకు చుట్టూ చూసింది. ఇక గది గుమ్మం వరకు నడిచింది. ఎవరూ లేకపోవటంతో కాస్త ఊపిరి పీల్చుకుని మళ్ళీ పనిలో పడింది. రోజులు గడిచాయి. ఒకరోజు రాత్రి ఎప్పట్లాగానే తాగి వచ్చాడు పృథ్వీరాజ్. రాగానే లేచి కూర్చుంది ఆద్య. అది ఆ మాత్రం భయం ఉండాలి అంటూ తూడుతూ వచ్చి బెడ్ మీద కూర్చున్నాడు. కాస్త ఉలిక్కిపడి గోడవైపుకు జరిగింది ఆద్య. ఆమెను తీక్షణంగా చూసి, ఏమే, ఏం చెప్పి ఈ పెళ్లి చేశాడు మీ బాబు నీకు? నేనెవరు ఏంటి అని కనుక్కోలేదా అని అడిగాడు. నేను వాళ్ళ గురించి పూర్తిగా కనుక్కున్నానమ్మా అంటూ తన తండ్రి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి ఆమెకి. తన తండ్రి చేసిన మోసం తెలియగానే ఆమె కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. ఏయ్, నీ దరిద్రపు ముఖం పెట్టుకుని ఇంకా ఏడు పాపు. అసలు నిన్నెవడైనా ఎందుకు ప్రేమిస్తాడే? నా వైఫ్ నీకు తెలియదు కదా అంటూ ఆమె వంక చూశాడు. తనుండగా ఎవరిని భార్య అంటున్నాడో తెలియక ఆమె కనుబొమ్మలు ముడిపడ్డాయి.
తాళి కట్టినంత మాత్రాన పెళ్ళానైపోవు. నా వైఫు నువ్వు కాదు, మీనా. నువ్వు నేను తాళి కట్టినా ఉంచుకున్న దానితో సమానం. తను నేను తాళి కట్టకపోయినా నా భార్య అన్నాడు. అతను అలా అంటుంటే ఒక్కొక్క మాటకి ఆద్య హృదయం సముద్రమైపోయింది. తనని దారుణంగా అవమానించడమే కాకుండా తన ముందే మరో అమ్మాయిని కీర్తిస్తూ తనను ఒక క్యారెక్టర్లెస్ అమ్మాయిగా మాట్లాడుతూ ఉంటే ఆద్యకి ఎందుకు బ్రతుకున్నానా అనిపించింది. ఏయ్, ఏడవకన్నానా అని అన్నాడు పొల్లు కొరుకుతూ. ఉలిక్కి పడింది ఆద్య. గబగబా కళ్ళు తుడుచుకుని మరింత ముడుచుకుపోయింది. నిన్ను చూస్తేనే నాకు చంపేయాలి అనిపిస్తుంది. నా జీవితానికి దరిద్రంలా దాపురించావు. నా దగ్గర డబ్బులున్నాయని చేసుకున్నావా, లేక ఎర్రగా బుర్రగా ఉన్నాడు కదా రాత్రి పగలు సుఖపడొచ్చని చేసుకున్నావా? నీలాంటి ఆడవాళ్ళ వల్లే మాలాంటి వాళ్ళు ప్రేమించిన వాళ్ళకు దూరమై బ్రతకాల్సి వస్తుంది. తు అని అన్నాడు అసహ్యంగా చూస్తూ. గొంతులో దుఃఖం ఆగక స్వరం బయటపడుతూ ఉంటే ఆ బాధని గుండెల్లోనే నొక్కేస్తూ ఆగని కన్నీళ్లను కంటి గడప దాటగానే తుడిచేసుకుంటూ అతన్ని అడగాలనుకున్న ఎన్నో ప్రశ్నలను నెమరు వేసుకుంటూ మనసులోనే దారుణమైన క్షోభని అనుభవించింది. ఇంకిదంతా చేసి ఎందుకే ఈ డ్రామాలన్నీని అంటూ ఆమె దగ్గరకు వచ్చి పట్టరాని కోపంతో ఆమె గొంతు పట్టుకుని పైకి లేపి నిలబెట్టాడు. గోడ కానుకుని అతని చేతిని పట్టుకుని, నా తప్పేం లేదు. మీరు ప్రేమించినట్లు నాకు తెలీదు. మా నాన్న అన్ని కనుక్కున్నాను అన్నారు. నాకు నిజంగా తెలీదు. తెలుసుంటే నేను ఎప్పటికీ ఒప్పుకునేదాన్నే కాను. నేను అలాంటి దాన్ని కాదు. మీ మీద ఎలాంటి ప్రేమ కోరిక నాకు లేవు. కేవలం మా నాన్న చెప్పారని మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను. నన్ను నమ్మండి అని అంది ఏడుస్తూ. ఆమె గొంతు మీద చేతిని తీసి, కనుక్కున్నాను. నీ హిస్టరీ ఎంత? నువ్వు కూడా ఎవరినైనా ప్రేమించుంటే వాడితో కలిపేసి నీ పేడ వదిలించుకోవాలి అని ప్రయత్నించాను. కానీ నీకు ప్రేమ అంటే తెలీదు. ప్రేమ విలువ తెలియదని నాకు అర్థమయ్యింది. నా మీనా ప్లేస్ ని ఎంత తెలివిగా లాక్కున్నావే దరిద్రపు దానా అంటూ మళ్ళీ ఆమె గొంతు పట్టుకున్నాడు. ఈసారి మరింత బలంగా. ఆద్యకి ఊపిరి ఆడలేదు, గింజుకుంది. అయినా అతను వినే పరిస్థితిలో లేడు. చావు కళ్ళ ముందు కనిపించింది. మరణం తన మీదకు వచ్చినప్పుడు తెలియకుండానే మనం ఎదుర్కొన్నట్లుగానే ఒక్కసారిగా తన బలానంతా ఉపయోగించి అతని చేతిని తోసేసింది ఆద్య. కాస్త విసురుగా వెళ్లి వెనక బెడ్ మీద పడ్డాడు. అసలేం కావాలి మీకు? ఎందుకు నన్ను ఇలా టార్చర్ చేస్తున్నారు అని అంది ఏడుస్తూ. నువ్వు ఈ ఇంటి నుండి వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇక్కడ అడుగు పెట్టకూడదు. నన్ను నా మీనాని డిస్టర్బ్ చేయకూడదు. నీకు నాకు ఏం సంబంధం ఉండకూడదు అన్నాడు గంభీరంగా. వెళ్ళిపోతాను అంటూ తలుపు తీసుకుని హాల్లోకి నడిచింది తను. కానీ ఆద్యకి ఎక్కడికి వెళ్లాలో ఏంటో తెలియకపోయినా వెళ్లాలని నిర్ణయించుకుంది. ఇంటి తలుపుకి తాళం వేసి ఉండడం చూసి దాని తాళం కోసం వెతికింది. దొరికాక తలుపు తెరుస్తూ ఉండగానే ఆమె చెయ్యి పట్టుకుని ఆపింది రాధిక. ఎటు వెళ్తున్నావు అమ్ములు అని అడిగింది కనుబొమ్మలు ముడివేసి. జరిగింది మొత్తం చెప్పింది ఆద్య. ఆద్య అంత చెప్పినప్పటికీ రాధిక మనసు కరగలేదు. కొడుక్కి వ్యతిరేకంగా మాట్లాడకుండా ఆద్యని అనేక రకాలుగా తిట్టి జరుగుతున్న వాటన్నిటికీ తనే బాధ్యురాలిగా నానా మాటలు అంది. ఆద్య ఏడుస్తూ ఉండగానే కాస్త కూడా కనికరం లేకుండా మా నిద్రలు పాడు చేయకు అని కసిరి ఇక్కడే పడుకో అంటూ తాళం వేసి కీ కూడా తనతో పాటు తీసుకెళ్లిపోయింది. కన్నవాళ్ళున్న అనాథలా తోడులేని అంధకారంలా ఆ చీకట్లో ఏడుస్తూ నిద్రపోయిందో లేదో కూడా పాపం ఆమెకే తెలియలేదు. ఇంకేది ఇలా ఉండగా శాంతికి ఒంట్లో బాగోకపోవటంతో ఆమెను హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళాడు చంద్రశేఖర్. ఆవిడ శాంతి వాళ్ళకి బాగా తెలిసిన డాక్టర్. ఆమె భర్త ఒక ఆర్థో సర్జన్. ఇద్దరు కూడా శాంతి చంద్రశేఖర్ గారికి పరిచయస్తులే. శాంతికి చెక్ చేసి నార్మల్ జ్వరమే, బట్ కనీసం 2 రోజులైనా సరే మీరు రెస్ట్ తీసుకోవాలని చెప్తూ ఆద్య గురించి మాట్లాడింది. పెళ్ళయ్యాక ఆద్య అంత చిక్కిపోయింది ఏంటండి అని అడిగారు. వాళ్ళు సరిగ్గా చూసుకోవటం లేదా అని అడిగింది. శాంతి చంద్రశేఖర్ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని అదేం లేదండి, వాళ్ళు అసలు తనని బంగారం బొమ్మలా చూసుకుంటున్నారు అని అంది శాంతి నవ్వులు నటిస్తూ. అసలు కాలు కూడా కింద పెట్టనివ్వరంటే నమ్మండి అని అన్నాడు చంద్రశేఖర్ మరింత నమ్మకంగా. ఆ డాక్టర్ కాస్త అనుమానంగా చూసి, నేను ఆద్యని బయట చూడలేదు.
తను మా హస్బెండ్ హాస్పిటల్కి వచ్చింది. ఆమె అరచెయ్యి విరిగిపోయింది. స్కూటీ హ్యాండిల్ తాగి విరిగిందని చెప్పింది, కానీ అది ఖచ్చితంగా హ్యాండిల్ తాగితే అయ్యే గాయం కాదని మా హస్బెండ్ ఖచ్చితంగా చెప్పారు అంది ఆవిడ. ఆమె మాటలతో శాంతితో పాటు చంద్రశేఖర్ కళ్ళు కూడా చెమర్చాయి. నిజంగానా డాక్టర్ అని అడిగింది శాంతి, కళ్ళల్లో నీళ్లతో, ఒళ్ళు వణుకుతున్న ఆయాసంతో. శాంతి కన్నీళ్లను ఆశ్చర్యంగా చూసి, ఏమైంది శాంతి గారు, ఎంత బాధపడుతున్నారు? వైరల్ ఫీవర్ తో ఉన్నప్పుడు డీహైడ్రేషన్ ఎక్కువగా ఉంటుంది, మీరు కొంచెం రిలాక్స్ అవ్వండి అంది ఆవిడ. లేదు డాక్టర్, లేదు. వాళ్ళు నా బిడ్డని అస్సలు బాగా చూసుకోవటం లేదు. అది ప్రతిరోజు కూడా ఏడవడమే. మాదే తప్పు, మాదే అంటూ గట్టిగానే ఏడ్చింది శాంతి. ఆమె ఆవేదన చూసి తన కుర్చీ నుండి లేచి శాంతి వైపుగా నడిచింది ఆవిడ. ఆమె భుజాల మీద చెయ్యేసి, ఏం కాదు, మీరు ధైర్యంగా ఉండండి. అసలే మీకు ఒంట్లో బాగోలేదు కదా. నా కూతురు అక్కడ రోజు దెబ్బలు తింటుంటే నా ఆరోగ్యం ఇలా ఉంటే ఏంటి ఇంకా? ఏమండి, మనం వెంటనే వెళ్దామండి, అమ్ముల్ని అక్కడ ఉంచొద్దండి అంది వెక్కి వెక్కి ఏడుస్తూ. ఈసారి చంద్రశేఖర్కి కూడా బాధ, కోపం వచ్చాయి. ఆ రోజు అలా మాట్లాడి వెళ్ళినా తన నిర్ణయమే సరైంది అనుకున్నాడు, కానీ శాంతి చెప్పిందే నిజమేమోనని అనుమానం అతనికి ఇప్పుడు కలిగింది. చంద్రశేఖర్ గారు, కనీసం మీరైనా తనని కంట్రోల్ చేయండి. ఇంత జ్వరం పెట్టుకుని జర్నీలు చేయటం మంచిది కాదు, ఏడవడం మంచిది కాదు. ఈవిడ బాడీ చాలా డీహైడ్రేషన్ తో ఉంది. అట్లీస్ట్ 2 days అయినా తను కంప్లీట్ గా రెస్ట్ తీసుకోవాలి అంది ఆవిడ. దాంతో ఖచ్చితంగా 2 రోజుల తర్వాత వెళ్దామని నచ్చ చెప్పుతూ ఇంటికి తీసుకెళ్లాడు చంద్రశేఖర్. ఈసారి సురేష్ కి ఫోన్ చేసి నిలదీయాలి అనిపించినా ప్రతిసారి అతను ఏదో ఒక అబద్ధం కారణం చెప్తూనే ఉంటాడని గ్రహించి శాంతికి బాగయ్యాక చెప్పా పెట్టకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆద్య పరిస్థితిని అసలు ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకున్నాడు. మరేం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.